చిన్నప్పటి నుండి ముందుగా బాబు జూనియర్ ఎన్టీఆర్ గారికి నా కుటుంబానికి, నా నందమూరి కుటుంబం చిన్నప్పటి నుండి ఎన్టీ రామారావు గారి అభిమాని. నేను ఎన్నోసార్లు తన్నులు తిన్నాను క్లాసులో. అటెండెన్స్ నెంబర్ పిలిస్తే జై ఎన్టీఆర్ అనేది, ఎన్టీఆర్ ఎంటర్ అని కొట్టేవాడు. ఎన్నిసార్లు తన్నులు తింటా అనుకుంటుండరాదా అనేది క్వశ్చనే లేదు అని, అరే వాడిని పిలువురా అని మా సార్ అంటే ఎస్ నందమూరి అనేది లేచి, అలా అన్నగారికి ఫ్యాన్ అయ్యాను. మా ఫాదర్ కూడా ఎన్టీ రామారావు గారి అభిమాని. మా నాన్న టీచర్, ఓల్డ్ బిఏ. మా ఫాదర్ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే అందరు వింతగా వినేవాళ్ళు. కానీ ఎన్టీ రామారావు గారు బొమ్మ ఒకటి పెట్టుకొని, అరే ఇట్లా పుట్టాలరా కొడుకు అంటే ఇదిరా అని నన్ను చూసేవారు. అసలు ఆ ఫోటోకు నాకు సంబంధం ఏంటని నేను అనుకునేది. అప్పుడు పెద్దగా తెలిసేది కాదు, చిన్నప్పుడు 3వ తరగతి నుంచి చెప్పేది నేను. అలా మా నాన్నగారే ఇంత అభిమానం అంటే నేనెందుకు అవ్వకూడదని అభిమాని అయ్యాను. కానీ ఆ దేవుడు ఎటు తిప్పాడో, నేనేంటో సినిమా యాక్టర్ కావడం ఏంటో, నా దేవుడు ఎన్టీఆర్ గారిని కలుసుకోవడం ఏంటో. క్యాబినెట్ మీటింగ్లో ఉన్నా వెళ్ళిపోయేవాడిని. నా తమ్ముడు చెప్పండి తమ్ముడు అని అన్నగారు ఎంతో ప్రేమగా, ఇంటికి వెళ్తే మీరు లోపలికి వెళ్ళి ముందు టీ తాగి వెళ్ళండి అనేవారు. ఫస్ట్ టైం ఎన్టీ రామారావు గారు చూసినప్పుడు నేను బాలయ్య బాబుని అడిగి, నేను అన్నగారిని చూడాలని ఫస్ట్ టైం చూడటానికి వెళ్ళాను. ఏం తమ్ముడు మీరు బాగా నవ్విస్తున్నారు, మీరు మాకు చాలా హ్యాపీగా ఉంది, మాకు కూడా ఉంది, మీరు లారీ డ్రైవర్ బాగా ఉంది, బాగా చేశారు, కానీ మాకు కూడా ఉంది, డ్రైవర్ రాముడు ఉంది, మాకు కూడా హిట్టే అన్నారు. ఇక కాసేపు అలా చూశాను, జన్మ చాలా అనిపించింది. తర్వాత నా దేవుడు పెట్టిన పార్టీలో ప్రజా సేవ చేసే భాగ్యం కూడా కలిగింది. అలాంటి నా కుటుంబంలోంచి ఇంకొక తరం రాబోతుంది అంటే క్వశ్చనే లేదు, వచ్చేసింది. ఈ సంవత్సరం అంతా మాదే అన్నాడు మా బాబు జూనియర్ ఎన్టీఆర్ గారు, కళ్యాణ్ రామ్ గారు ఇద్దరు కూడా ఈ సంవత్సరం మాదే అన్నారు, దంచుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇదొకటి కనుక ఇంకా కూడా యువ కిషోరాలు ఆ సైజులో కొన్ని చూసినా రాబోతున్నాయి అనిపిస్తుంది. ఖచ్చితంగా ఎన్ని తరాలు మారినా నందమూరి తరం ఏళ్తూనే ఉంటుంది, క్వశ్చనే లేదు. కనుక ఆ చిన్నారుల్ని ఇందాకే ఒక సాంగ్లో ఒక రకమైన చూపు అలా చూస్తున్నాడు బాబు. గ్యారంటీ అనుకున్నాను. నందమూరి ఆ చూపే వేరు ఉంటుంది, ఆ కనికట్టే వేరుగుంటుంది. ఆ కనికట్టు చిన్నారుల్లో చూసినా నేను ఇందాక. కనుక చాలా సంతోషమైంది అది చూడగానే. అమ్మ నా వంశం మళ్ళీ ఇంకొకటి వచ్చేసిందిరా అనుకున్నాను. కనుక నేను ఇక్కడ నందమూరి వంశం గురించి, వారి సినిమాల గురించి నేను క్యాసెట్ రిలీజ్ చేసే ఫంక్షన్కి రావడం నా అదృష్టంగా భావిస్తూ, నా అన్న ఎన్టీఆర్ గారి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయి. ఖచ్చితంగా ఆ ఆశీస్సులతోటి సినిమా సూపర్ డూపర్ హిట్ అవుద్ది, పకడబందీగా స్టాండ్ అయిపోద్ది ఈ వంశం, ఈ తరం అని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను.